హైదరాబాద్ ఐటీ రంగంలో మరో ల్యాండ్ మార్క్ లాంటి ప్రాజెక్ట్ రాబోతుందా? ఇంతకీ ఏంటా భారీ ప్రాజెక్ట్? దీనికి ద్వారా హైదరాబాద్కి రానున్న ఐటీ ఉద్యోగాలేంటి? ఆ వివరాలేంటి ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ఐటీ రంగంలో మరో మైలురాయి లాంటి ఘట్టం. హైదరాబాద్ నగరానికి మరో ఐటీ హబ్ గర్వకారణం కానుంది. పుప్పాలగూడ పరిసరాల్లో ఏకంగా 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుంది. సచివాలయంలో జరిగిన సమావేశంలో 3 మంత్రుల సబ్ కమిటీ అధికారులకు మొదటి దశ ఏర్పాట్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఐటీ నాలెడ్జ్ హబ్ ప్రాజెక్టు వివరాలపై సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు ప్రణాళికలు, భూ కేటాయింపు, మౌలిక వసతుల కల్పనపై సుదీర్ఘంగా చర్చించారు. ఉద్యోగ కల్పన సృష్టి లక్ష్యంగా ముందుకు సాగనుంది. ఈ హబ్ ద్వారా దాదాపు 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రులు వివరించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా తెలంగాణను దేశ ఐటీ రంగంలో ముందుంచే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోంది. ఐటీ నాలెడ్జ్ హబ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, బిగ్ డేటా వంటి ఆధునిక టెక్నాలజీలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రుల సబ్ కమిటీ నిర్ణయించింది. నూతన స్టార్టప్లకు మద్దతుగా ప్రత్యేక విధానాలు రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఈ 450 ఎకరాల్లో 200 ఎకరాల భూమిని గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్లు, రెవెన్యూ, పోలీస్ సొసైటీలకు కేటాయించినట్లు తెలిపారు. మిగతా 250 ఎకరాల టీజీఐఏసీకి చెందిన భూమిని కలిపి ఐటీ నాలెడ్జ్ హబ్ కోసం 450 ఎకరాలు వినియోగించనున్నారు. మొదటి దశలో ఏర్పాటు చేయబోతున్న ఐటీ హబ్ ద్వారా 5 లక్షల మంది యువతకు ఉపాధి లభిస్తుందని అధికారులు మంత్రుల బృందానికి సూచించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో హైటెక్ సిటీకి శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత నాలెడ్జ్ హబ్ ఏర్పాటైంది. ఆ తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రూపుదిద్దుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగాల్లో వచ్చిన ప్రతి మార్పులో హైదరాబాద్ భాగస్వామి అయ్యిందని, ఇప్పుడు కూడా ఐటీ రంగంలో ఏఐ టెక్నాలజీలో వేగంగా వస్తున్న మార్పును హైదరాబాద్ అందిపుచ్చుకోవాలని మంత్రుల సబ్ కమిటీ నిర్ణయించింది. హైదరాబాద్ ఆర్థిక అభివృద్ధిలో సుస్థిర స్థానాన్ని ఇప్పటికే సాధించింది. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకోవడం సాధ్యం కాదని ఆర్థికవేత్తలు స్పష్టం చేసిన విషయాన్ని మంత్రులు ఈ సందర్భంగా చర్చించారు. అభివృద్ధిని కొనసాగించే క్రమంలో పుప్పాలగూడలో 450 ఎకరాల్లో నాలెడ్జ్ హబ్ అభివృద్ధి చేస్తూ దశాబ్దాలుగా కొనసాగుతున్న హైదరాబాద్ ప్రగతిని వేగవంతం చేయాలని నిర్ణయించారు. హెచ్సీయూకి ఆనుకుని ఉన్న 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూమిని అభివృద్ధి చేసి 5 లక్షల మందికి ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించగా దానిపై వివాదాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై విచారణ జరుపుతోంది సుప్రీంకోర్టు. కోర్టు కేసులు, వివాదాల నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా అత్యవసరంగా ప్రభుత్వం పుప్పాలగూడలోని నాలెడ్జ్ హబ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.